తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ. మనము ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పని చేసినా కూడా ఈ రోజు మనకి ఎలా ఉండబోతుంది అని ఆ రోజు యొక్క దీని ఫలాలు మనం చూసుకుని చాలామంది ఆ పని మీద వెళ్తూ ఉంటారు. అది ప్రతి ఇళ్లలో కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటిది ఇప్పుడు మనం పక్ష ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అంటే మార్చి 15 నుంచి 29 వరకు ఎలా ఉండబోతుంది, ప్రతి ఒక్క రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ముందడుగు వేస్తే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి, ఇలాంటివన్నీ కూడా ముందస్తుగానే మనం తెలుసుకోవడం వల్ల అంటే ఎటువంటి చిన్న బ్యాడ్ ప్రభావం అన్నా కూడా వాటి నుంచి మనం కాస్త దాటేయగలం అన్న ఒక నమ్మకం ఉంటుంది. కాబట్టి సో అది ఇప్పుడు మనం చేయబోతున్నాము. మరి పక్ష ఫలితాలు అందరూ సిద్ధంగా చూస్తూ ఉండండి. మరి ఇప్పుడు ముందుగా మేషరాశి వారి నుంచి అలాగే మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. మరి వీటన్నిటి గురించి మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు దిన ఫలితాలు, అలాగే పక్ష ఫలితాలు, మాస ఫలితాలు అని చెప్పేసి. అయితే మనకి ఇంకా మన క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోతూ ఆఖరిగా వచ్చే ఈ పక్ష ఫలితాలు ప్రతి ఒక్క రాశి పైన ఎలాంటి ప్రభావం చూపించనుంది అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. గ్రహాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ఎందుకంటే మనకి రాశి ఫలాలు అనేది మనం ఎప్పుడు కొన్ని చూసుకోవాల్సిందంటే మనం మాస ఫలితాలు కానీ, పక్ష ఫలితాలు కానీ, వార ఫలాలు కానీ ఇవన్నీ ఎందుకు చూసుకుంటామంటే వార ఫలాలు వచ్చి చంద్రుడు ప్రభావం, చంద్రుడు ఎక్కడెక్కడ ఏ రాశిలో ఉన్నాడో చూసుకుంటే ఆ వారం అంతా ఎలా ఉంటుంది అనేసి. ఎందుకంటే ఆయన మనకారకుడు, మనసు ప్రశాంతంగా ఉంటే కదా ఏ పనైనా చేయగలుగుతాం. అందుకని ఈ వార ఫలాలు చూస్తాం. ఈ పక్ష ఫలాలు అనేది ఏంటంటే సూర్య భగవానుడు, రవి భగవానుడు 10-15 రోజులు మారిపోతుంటాయి. అంటే నెల రోజులకి మారుతూ ఉంటాడు ఆయన. 30 రోజులు తిరుగుతాడు ఆయన ఒక రాశి నుంచి ఒక రాశికి. అయితే మనకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే 15 రోజులకి ఒక రాశి, 15 రోజులు ఒక రాశిలో ఉంటాడు ఆయన. ఓహో. ఒకే రాశి 30 రోజులు కనిపించడానికి, ఒక రాశి 15 రోజులు, మళ్ళీ 15 రోజులకి ఒక రాశి మారిపోతుంది. అంటే మామూలుగా 30 రోజుల డిగ్రీ ఆయనది, కానీ మనకు వచ్చి చూసుకున్నప్పటికీ 13-14 తారీఖు నుంచి మారుతుంది అనమాట. మనకి నెల ఏంటి 1వ తారీఖు నుంచి 30 తారీఖు. అక్కడ వీళ్ళు సూర్య భగవాన్ మారేది ఏంటి, ఇప్పుడు మనకి మామూలుగా చూసుకుంటే మకర సంక్రమణం అంటే ఏంటి, మకర రాశిలో 14వ తారీఖు సంక్రాంతి వస్తుంది. అక్కడ రవి ప్రవేశిస్తారు మకర రాశిలో. సో అక్కడ ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. అంటే ఇక్కడ ఏమైంది, రవి వచ్చింది కరెక్ట్గా నెల రోజులకైనా అక్కడ ఉంటాడు రాశిలో. అయితే ఆయన వచ్చింది ఇక్కడ 14వ తారీఖు వచ్చాడు. ఇప్పుడు మనకి 15 రోజులు అయిపోయిన తర్వాత వచ్చాడు ఆయన. అలా ఏంటంటే ప్రతి రవి ఈ పక్ష ఫలితాలు ఎందుకు చూసుకుంటాం అంటే రవి ఇలా మారుతుంటారు కనుక. ఇలా మారినప్పుడు ఏమవుద్ది, ఒక రాశి మన ముందు ఉండొచ్చు, ఒక రాశి వెనక ఉండొచ్చు ఆయన. సో ముందు రాశి ఉంటే అదృష్టం ఎలా ఉంటుంది, వెనక రాశి ఉంటే అదృష్టం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఈ పక్ష ఫలితాలు అనమాట. సో మాస ఫలితాలు వచ్చినప్పటికి ఏమవుతుంది, బుధుడు, కుజుడు, శుక్రుడు వీళ్ళకి కూడా మారుతారు. ఈ 4 గ్రహాలు మారడం వల్ల ఈ మాస ఫలితాలు అనేది చూసుకుంటుంటాం. ఎందుకంటే మన బుద్ధినిచ్చేవాడు బుధుడు అండ్ ఏ పనైనా చేయాలి అంటే మొండు ధైర్యాన్ని ఇచ్చేది కుజుడు అండి. ఒక పని చేయాలి అంటే ఒక కోరిక ఉంటేనే చేస్తాం, అసలు పని ఎందుకు చేయాలి ఆ రీజన్ ఇచ్చేవాడు శుక్రుడు. సో ఈ 4 గ్రహాలు కదిలినప్పుడు ఈ మాసం అంతా ఈ పనులు అవుతాయి, ఈ పనులు అవ్వవు చెప్పండి మాస ఫలితాలు. ఈ విధంగా మనం చూసుకుంటాం కనుక ఈ మాస ఫలితాలు, పక్ష ఫలితాలు, వార ఫలాలు. అయితే మనం ఈ పక్ష ఫలాలు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఈ మాసంలో గ్రహాలన్నీ కూడా మీనరాశులు ఎక్కువగా ఉన్నాయి. సో అన్ని రాశుల కంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క ప్లేస్లో ఉండేవి, కానీ ఈసారి ఏంటంటే షష్టగ్రహ కూటమి అనేది వస్తుంది కనుక మనకి. సో అన్ని గ్రహాలు ఒకే ప్లేస్లో ఒకే రాశిలో ఉండడం వల్ల మ్యాక్సిమం గ్రహాలు మీనరాశిలోనే రవి, బుధుడు, శుక్రుడు, రాహు ఈ 4 మీన రాశిలో ఉన్నాడు. తర్వాత గురువు వృషభ రాశిలో ఉన్నారు, మిథున రాశిలో కుజుడు ఉన్నారు, కుంభరాశిలో శని భగవాన్ ఉన్నాడు. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే కొన్ని రాశులకి యోగాలు బాగున్నాయి, కొన్ని రాశులకి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అది మనం చెప్పుకుందాం. అమ్మ, మీనరాశి వారికి ఈ పక్షకాలం ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా. సో మీనరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే సముద్రం ప్రశాంతంగా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కానీ అలా ప్రశాంతంగా ఇప్పుడు సముద్రం చూసాం మనం, అలలు వస్తూ వెళ్తూనే ఉంటాయి కదా. అలా వస్తుందంటే ఏదో విపత్తు రాబోతుందని అర్థం. మళ్ళీ ఖచ్చితంగా అలాంటి ఇబ్బందులు మీనరాశి వాళ్ళకి పొంచి ఉన్నాయి. ఓహో. ఈ పక్షకాలలో అంటే పొంచి ఉన్నాయి, వీళ్ళని అవి వస్తే పింగేస్తాను కాదు అర్థం. పొంచి ఉండే ఆపద పొంచి ఉంది. ఇప్పుడు డేంజర్ ఉంది అని మనం బోర్డు పెడతారు. సో మనం దాని జోలికి వెళ్ళిపోతే మనకి ఏమవుదు. సో వెళ్ళామంటే అవుతుంది. అలాగే మీనరాశి వాళ్ళకి అదృష్టం ఏమిటంటే ఆ రాశాధిపతి గురువు. సో మీనరాశి వాళ్ళకి ఖచ్చితంగా మంచి బుద్ధి జ్ఞానం ఎప్పుడు ఉంటుంది వాళ్ళకి. సో ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు వాళ్ళు తెలుసు. సో ఎప్పుడైతే వాళ్ళకి ఈ పని మనం చేయకూడదో తెలుస్తుందో ఖచ్చితంగా అటువంటి ఇబ్బంది రాదు. ఈ పని మనం చేయొచ్చు అని తెలుస్తుందో
ఎటువంటి ఇబ్బంది వచ్చి వీళ్ళు కష్టపడే అవకాశం ఉండదు. సో అది మీన రాశి వాళ్ళకి. సో మీన రాశిలో 4 గ్రహాలు ఉండడం వల్ల, రాశిలోని రవి, బుధుడు, శుక్రుడు, రాహు కలిసి ఉండడం వల్ల స్తంభించినట్టుగా చుట్టూ ఉండే మనుషులు, వాతావరణం అన్ని కొన్న వీళ్ళకి వ్యతిరేకంగా కనిపిస్తారు. వ్యతిరేకంగా పనులు కనిపిస్తాయి, కానీ వ్యతిరేకంగా కాదు, వ్యతిరేకంగా కనిపిస్తాయి. ఇప్పుడు మనకి సర్పాలు కనిపిస్తున్నాయి, కానీ మనకి కాటేయడానికి అవ్వలేదు. చుట్టూ గ్లాస్ ఉంది. సో గ్లాస్ లో సర్పాలు ఉన్నాయి, మనం బయట ఉన్నాం హ్యాపీగా. సో సర్పం చూస్తే భయం వేస్తుంది మనకి కదా, అది అక్కడి నుంచి బుస కొడుతూ కూడా భయం వేస్తుంది, కానీ మన దగ్గర రాలేదు, మనం ఏం చేయలేవు. సో మీనరాశి వాళ్ళకి సిచ్యువేషన్స్ అలా ఉంటాయి, వీళ్ళని ఏమి చేయవు, కానీ భయం అనేది ఉంటుంది వాళ్ళకి. సో ఆ భయాన్ని పోవాలంటే మనం ధైర్యవంతులుగా ఉండాలి. సో మన మనస్సు చాలా ధైర్యంగా, గట్టిగా, స్ట్రాంగ్గా ఉండాలి. అలా ఉండగలిగితే అదృష్టమే. ఉండలేమంటారా? ఇక పూజలు, పునస్కారాలు, దానాలు, ధర్మాలు, పూజలు ఇంక ఏముంటావి అన్ని గుళ్ళలోకి వెళ్ళి పూజలు, అభిషేకాలు చేపించేస్తారు. సో పొరుల దండాలు, ముక్కులు అన్నీ ముక్కేస్తుంటారు. ఎందుకు? మనకున్న భయంతో. సో భయం కాకుండా ధైర్యంగా ఉండగలిగితే మీనరాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఎవరికైనా ఏ రాశిలో అయినా ఇప్పుడు మన ఇల్లే తీసుకోండి, మన ఇల్లు మనమే ఉన్నాం, ఎవ్వరు లేరు ఏంటి, పెద్ద గొప్పగా ఏముంటుంది వాతావరణం? లేదు, ఒక 4-5 వచ్చి వెళ్తున్నారు ఇంటికి, ఎలా ఉంటుంది వాతావరణం? కలకల్లాడుతూ ఉంటుంది. మనకు నచ్చలేదు వాళ్ళు, అయినా వచ్చారు, కానీ కలకల్లాడుతుంటుందా? అమ్మో వాళ్ళు ఇది చేస్తే అదంటారు, అది చేస్తే ఇది అంటారు, చేసి పెట్టాలి బాబు జాగ్రత్తగా, వీళ్ళతో మాట్లాడలేము అని చెప్పేసి అది చూసి చేస్తాం. లేదు, నచ్చిన వాళ్ళు వచ్చారు, చక్కచక్కగా కబుర్లు చెప్పుకుంటూ, పాత రోజులు గుర్తు చేసుకుంటూ, అప్పుడు అలా చేస్తాం, ఇప్పుడు అలా చేస్తాం, నవ్వుకుంటూ పనులు చేసుకుంటాం. అంటే రెండు కూడా మనకి ఆనందాన్ని ఇస్తాయి. అది ఎవరు లేరు, మనమే ఉన్నాం, ఏముంటుంది? ఏమీ ఉండదు. సో ఇలాగ 4 గ్రహాలు ఉండటం వల్ల ఏంటంటే చాలా సిచ్యువేషన్, కొత్త పరిచయాలు, కొత్త వాళ్ళతో విషయాలు, మన వాళ్ళు అనుకున్న వాళ్ళు శత్రువులుగా మారడము. అంటే మన వాళ్ళు అంటే ఇప్పుడు దాకా వాళ్ళు మన వాళ్ళు అనుకుంటున్నాం, కానీ వాళ్ళు మన వాళ్ళు కాదు, అది బయటపడుతుంది. సో మన వాళ్ళు అనుకున్న వాళ్ళు శత్రువులు అయిపోయారేంటి అని కాదు, వాళ్ళ మనసులో శత్రుత్వం మన మీద ఉంది. అంటే మనం ఎదగడం కానీ, మనం బాగుండడం కానీ వాళ్ళు చూడలేకపోతున్నారు. వాళ్ళ ఈర్ష్య, ద్వేషం ఉంది వాళ్ళ దాంట్లో, అది బయటపడుతుంది వీళ్ళకి, అది ఒక లాభం. సో అయితే ఏంటంటే మన వాళ్ళు అనుకునే వాళ్ళు ఇలా మోసం చేశారు ఏంటి అనే బాధ మనకి ఉంటుంది కదా, ఆ బాధ అనేది ఉంటుంది. ఇదే మనకి గాజు సీసాలో ఉన్న సర్పం లాంటిది అనమాట. భయం వేస్తూ బాధ అనిపిస్తాయి, వీళ్ళే మనం మోసం చేస్తే ఇంక బయట వాళ్ళు ఎలా నమ్ముతాం మనం అనే భయాన్ని తీసుకొస్తాయి. కానీ బయట వాళ్ళే సహాయం చేస్తారు, ఇంట్లో వాళ్ళే మోసం చేస్తారు మీనరాశి వాళ్ళకి. సో అందుకని హ్యాపీగా ఏది ఉన్నా సరే ప్రశాంతంగా ఒక నామాన్ని జపం చేస్తూ కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళండి, ఏమీ అవ్వదు. అసలు భయపడిన అవసరమే లేదు, ఏ పనైనా అవుతుంది. సో పనులు అనేది చాలా మొండిగా ఖచ్చితంగా చేసి తీరుతారు, మొండితనం వచ్చేస్తుంది వీళ్ళకి. ఇప్పుడు దాకా ఏంటంటే కొంచెం భయం ఉంటుంది, ఇప్పుడు మొండితనం, ఈ పక్షం ఏంటంటే మొండితనం వస్తుంది, తెలియని ఒక మొండి ధైర్యం, మేము చేయగలం, మా వల్ల అవుతుంది అని చేస్తారు. అయితే ఈ గోచార ఫలితాలు కనుక ఇంత చెప్తున్నాం, జాతకంలో ఒకవేళ నిజంగా యోగాలు ఉన్నాయి బాగుంటే ఈ గోచార ఫలితాలు వీళ్ళకి కలిసి మంచి లాభస్థానంలో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మంచి మంచి ప్రమోషన్లు, మంచి పదవులు, ఆ తర్వాత వీళ్ళకి ఎప్పుడూ లేని గజారోహణలు అంటారు కదా, అలా ఊరేగించాలు, అదృష్ట యోగాలు, తర్వాత మంచి పదవులు, అంటే రాజకీయ నాయకులకి పిలిచి సీట్లు ఇవ్వడం అవి కూడా జరిగే అవకాశం మీనరాశి వాళ్ళకి. బాలేదనడానికి లేదు, బాగుంది. కాకపోతే మనం భయపడకుండా నిలబడగలిగితే బాగున్నట్టు, మనం భయపడ్డాము మనం మింగేస్తాయి. అంటే భయమే, ఇప్పుడు భయాన్ని మింగేస్తాం. ఇప్పుడు ఆ పాము మనం మీకు చేసేస్తే ఏమో చేస్తాం ఆలోచించి మనమే శ్రోత పడిపోతాం, అది ఏం చేయదు. ఆ భయంతో మన హార్ట్ పల్స్ ఆగిపోవచ్చు, కానీ చనిపోవచ్చు, అది జరుగుతుందా? సో మన భయం అంత దారుణం ఉంది. భయపడకుండా మేము చేయగలం అంత ధైర్యంగా ఉన్నారా, 100% గెలిచినట్టు వీళ్ళు. ఆ ధైర్యం కోసం వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే హనుమాన్ చాలీసా చదవడం. ఎక్కువ హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటే, ఆంజనేయ స్వామి తలుచుకుంటూ ఉంటే ధైర్యం వచ్చేస్తుంది. ఆయన ఎంతటి పనులు చేశాడు ఆయన. ఒక నామ మంత్రాన్ని రామ రామ్ రామ్ అనుకుంటూ, అలా రామ మంత్రాన్ని చేస్తూ ఆయనంత గెలిస్తే మనం హనుమాన్ చాలీసా చదివితే ఇంకెంత గెలుస్తాం. సో బ్రహ్మాండంగా యోగిస్తుంది. హాయిగా మీనరాశి వాళ్ళంతా ఈ పక్షం అంతా హనుమాన్ చాలీసా ఎక్కువసార్లు చదవడం, మనకి ఎక్కువసార్లు వినడానికి. ఇంట్లో కంటిన్యూ హనుమాన్ చాలీసా అలా పెట్టేసి వదిలేయండి, అలా మైండ్లో అది కొంచెం తిరుగుతూ ఉండాలి. కార్లో హనుమాన్ చాలీసా పెట్టేసి వదిలేయండి, వింటూ వెళ్తూ ఉండండి, అన్ని పనులు అయిపోతాయి. చూడండి ఎంత చక్కగా అవుతుందో. మళ్ళీ ఎన్ని కామెంట్స్ పెడతారు, మాకు ఖచ్చితంగా పని అయిందని చెప్పేసి. అంత బ్రహ్మాండంగా అవుతుంది అన్ని కార్యాలు. అంటే ఏ అనుకుంటే ఆ పని. ఈ పక్షంతో చేయాల్సిన పని ఇది మీనరాశి వాళ్ళు. ఖచ్చితంగా హనుమాన్ చాలీసా వింటూనే ఉండాలి, వినాలి, చదవాలి, వినాలి. అది సో వింటూ ఉంటే ఆటోమేటిక్ చదివేస్తాం. చాలా సింపుల్, 40 శ్లోకాలు రిపీట్ అవుతుంది చక్కగా. కాబట్టి ఈ మాసంతో చేసుకుంటే ఎటువంటి ప్రమాదాలు లేవు. లేదు అది చేయలేకపోతున్నాం అంటే
ఇంకా అక్కడి నుంచి మీ స్టార్ట్ అయింది భయం. సో మీ భయమే వ్యాపారం ఎదుటి వాళ్ళకి. ఆ భయపడకుండా చేసుకోండి, అదృష్టవంతులు. ఓకేనమ్మా, మీనరాశి వారి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.